ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? ఫస్ట్ అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చి రిజైన్ చేయాలండి. ఇంకా ఎవరైతే 20 మంది పిల్లలు చనిపోయారో వాళ్ళకి కాంపెన్సేషన్ రావాలి. ఇంకోటి ఇప్పటి నుంచి అన్న గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఇంకా అకౌంటబిలిటీ తీసుకోకుండా ఇలా మాట్లాడుతున్నందుకు ఎవ్రీ వన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ షుడ్ కమ్ అండ్ అపాలజైజ్ ద యూత్. అంటే ఏం చేస్తున్నారంటే వాళ్ళు మేము నీట్ ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చేసాం, అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇదంతా అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆబ్వియస్లీ మన ఎడ్యుకేషనల్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు చదువుకోలేదు కాబట్టి చదువుకునేటప్పుడు ఎంత స్ట్రెస్ ఉన్నదో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏముంటుంది, ఇప్పుడు చేసాము అప్పుడు అయిపోయింది అంటారు. ఇప్పుడు సరే అయిపోయింది అనుకుందాము, బట్ వాళ్ళు రీ ఎగ్జామినేషన్ చేసినందుకు వచ్చిన ఖర్చు పేపర్స్ అన్ని మేము పే చేస్తున్నప్పుడు ఇంకా మేము మా ఎఫర్ట్స్ పెట్టి అక్కడ కూర్చొని చదువుకొని మళ్ళీ అంతా అయిపోయింది, స్ట్రెస్ అయిపోయింది, వీ క్యాన్ రిలాక్స్ అన్నప్పుడు మళ్ళీ వచ్చి మీరు ఎగ్జామ్ రాయాలి అంటే దే కాంట్ అండర్స్టాండ్. ఇఫ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్, ఇఫ్ దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, దే వుడెంట్ have done this. అదేవిధంగా మీరు అందరూ ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్నారు, మీకు ఇంటర్నేషనల్ నుంచి ఫండ్ వస్తుంది, లేకపోతే టెర్రరిజం, ఇదంతా ఇట్లా ఆరోపణలు చేయడం ఎట్లా చూస్తూ ఉంటుంది? సోషల్ మీడియాలో ఫండింగ్ ఎవరు ఇస్తున్నారంటే బీజేపీ వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తున్నారు. మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు, మాకు మెసేజెస్ వచ్చాయి దట్ మా క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేయండి, ప్రొటెస్ట్ కి అగేన్స్ట్ గా మాట్లాడండి అని. ఇక్కడ ఎవరైతే డబ్బులు వస్తుందో ఏంటంటే ఎవరైతే బాధపడిన స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే పిల్లలు కోల్పోయిన పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్తున్నారు. అండ్ ఇది ఒక ఫండ్ లా కాదు, మీరు కూడా చూస్తే సోషల్ మీడియాలో చాలా డొనేషన్స్ వస్తున్నాయి ప్రొటెస్ట్ కి. చాలా మంది దగ్గరకు వచ్చి ఉన్న కొంచెమన్నా ఇద్దాం, మన దేశ భవిష్యత్తును కాపాడదామని ఉన్న వాళ్ళే కానీ ఒక ఫండ్ తెచ్చి ఒక యాంటీ నేషనల్ గాని పెట్టడము, ఇంకా వాళ్ళకి ఏం ఆన్సర్ లేక ఇట్లాంటివి వాడుతున్నారు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు జంతర్ మంతర్ లో లాఠీ చార్జ్ ఎట్లా చూస్తారు? అంత పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ అది చాలా ఇన్హ్యూమన్ యాక్ట్ అండి. మీరు ఒక శాంతిపరంగా చేస్తున్నారు ఒక ప్రొటెస్ట్ ని, దానికి మీరు వచ్చి ఒకసారి మాట్లాడి మా డిమాండ్స్ ని క్లియర్ గా తెలుసుకోండి. మేమేమి వేరే ఎక్కువ వాళ్ళని అలా కూడా అడగట్లేదు కదండి. అకౌంటబిలిటీ తీసుకోండి, మీరు రిజైన్ చేయండి, ఒక మంచి ఎలిజిబుల్ అయిన వాళ్ళని పెట్టండి, కోల్పోయిన ఫ్యామిలీస్ కి మీరు భరోసాగా నిలబడండి అంటున్నాం. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి చేయకండి అని చెప్తున్నాము. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మీకు సపోర్ట్ చేయకపోవడం ఎట్లా చూస్తారు? ఒక్కరు కూడా ఊహిస్తలేదు ఇక్కడ కూడా. వాళ్ళకి గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది కదండి, అప్పుడు వాళ్ళు సైలెంట్ ఉంటారు. మాకు స్పాన్సర్స్ ఎట్లాంటి వాళ్ళు లేరు, మేము ద రియల్ విక్టిమ్స్ కాబట్టి మేము మాట్లాడతాము. ఎంతవరకు తీసుకుపోతారు ఈ యొక్క డిమాండ్ వచ్చే వరకు, ఆయన రెసిగ్నేషన్ అయ్యే వరకు, తర్వాత కాంపెన్సేషన్స్ అన్ని వచ్చే వరకు, న్యాయం జరిగింది అనే వరకు ఇది కొనసాగుతూనే ఉంటది. అండ్ దెన్ ఫ్యూచర్ లో వచ్చే గవర్నమెంట్స్ కానీ, ఒకవేళ ఫ్యూచర్ లో వీళ్ళే మళ్ళీ గవర్నమెంట్ లోకి వచ్చినా గానీ వాళ్ళకి ఒక భయం అనేది ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి. ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది? చాలా వర్స్ట్ గా ఉందండి. మీరు చూస్తున్నారు, ఎగ్జామ్ లీక్ మీద లీక్ అవుతూనే ఉంది. వాళ్ళకి ఒక భయం లేదు, అకౌంటబిలిటీ లేదు, బింగ్స్ వెరీ స్పైన్లెస్. అసలు అంటే మమ్మల్ని ఎవరు ఏం అనలేరు, మేము ఎవరైనా చేయలేరు అన్నట్టు మాట్లాడుతున్నారు. అట్లీస్ట్ ఇప్పుడు మారాలి, గవర్నమెంట్ మారాలి, గవర్నమెంట్ వాళ్ళ ప్రొసీజర్స్ మారాలి. ఇంకా మనం వేరే దేశాల్లో చూసుకుంటామండి, ఇప్పుడు మనకి ఏమంత పరిస్థితి వచ్చిందంటే వేరే దేశాలతో కంపేర్ చేసి అలా ఉండండి. సౌత్ కొరియాలో జరుగుతున్నాయి చాలా ఎగ్జామ్స్, ఇట్లా వేరే ఒక్క దగ్గర లేని లీక్ మన దగ్గర ఇన్నిసార్లు అడుగుతున్నా అన్ని లీక్స్ అవుతుందంటే గవర్నమెంట్ ఎంత నిశ్రద్ధగా ఉందో తెలుస్తుంది.